పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ ఉట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు ఉన్నందున గ్రాడ్యుయేట్ ఓటర్లని అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లందరినీ కూడా ఎయిటింగ్ లైన్ కాలనీలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వారందరినీ కూడా కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమ్రయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ సింగరేణి స్టేడియంలో గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా, వాకర్స్ అందరినీ కలుస్తూ ఇవాళ ఎయిటింగ్ లైన్ కాలనీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తూ ఓటర్లందరినీ కూడా దగ్గరుండి కలుస్తూ ఓటుని అభ్యర్థిస్తున్నటువంటి ఎయిటింగ్ లైన్ కాలనీ భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా ఒక 10 రోజుల నుండి కూడా ఈ ప్రచార కార్యక్రమంలో ఎక్కడ కేజీబీవీ స్కూల్కి వెళ్ళినా, ఎక్కడ మోడల్ స్కూల్కి వెళ్ళినా, ప్రభుత్వ స్కూల్స్కి వెళ్ళినా, ప్రైవేట్ కాలేజెస్కి వెళ్ళినా, ఎక్కడికి పోయినా కూడా ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వారి యొక్క వైఫల్యాలను చూస్తూ 100కి 100% మా వైపున ప్రశ్నించే గొంతుకగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను మేము గెలిపిస్తామని చెప్పి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, మరొక వైపు టీచర్స్ కావచ్చు చెప్పడము నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసిందో, ముఖ్యంగా టీచర్స్కి సంబంధించి ఇవాళ పిఆర్సీ కావచ్చు, గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం 317 ద్వారా టీచర్లందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టిండో మనం చూసినాము. అదే పద్ధతిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అవలంబిస్తూ ఉన్నది. ఇవాళ పిఆర్సీ కావచ్చు, డిఏలు కావచ్చు, ఇవాళ సర్వీస్ని పూర్తిగా సమాజానికి అందించి రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవాళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, అలాగే కనీసము ఉద్యోగులకి హెల్త్ సెక్యూరిటీ అనేది కూడా లేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలే ఉద్యోగుల పట్ల. ఇవాళ ఒకటి టీచర్స్ అందరినీ కూడా మరొకసారి కోరేది ఏంటంటే, ఇవాళ ఏదైతే ప్రభుత్వం మీకు హామీలు ఇచ్చి మరిచిందో, ఇవాళ టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కనీసం ఒక అభ్యర్థిని కూడా పెట్టుకునేటువంటి దుస్థితిలో ఇవాళ ప్రభుత్వం ఉన్నది. మీరంతా కూడా దయచేసి ఆలోచన చేయాలి. మీ వైపున నిలబడి ప్రశ్నించే గొంతుకని పెద్దల సభకి పంపాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్కి సంబంధించి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామని కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా హామీలనిచ్చి మరిచినటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే 100కు 100% మీరు భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్ధాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇవాళ ఎవరు గెలిచినా అధికార పార్టీకి కొమ్ము కాస్తారు. ఒక భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే మీ వైపున కొట్లాడతారు రేపు పెద్దల సభలో అని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మీరంతా కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీరంతా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. మీ గొంతుకగా పెద్దల సభలో రేపు ప్రశ్నించడానికి మీ వైపున నిలబడతారు, పోరాటం చేస్తారని మనవి చేస్తూ కాలనీ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఓటర్స్ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.